హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇంతకుముందు వీడియోలో నేను ఫస్ట్ ప్రాపర్టీ లీనియారిటీ ప్రాపర్టీ గురించి చెప్పాను, దాని ప్రూఫ్. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ దీని డెఫినేషన్: ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ f of t is equals to f of s, then Laplace transform of e power at f of t is equals to f of s minus a. ఇప్పుడు దీన్ని వేర్ ఎస్ గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఇది ఎలా వచ్చిందో ప్రూఫ్ చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి ఇది వచ్చింది అని ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చెప్తుంది. దీన్ని మనం ప్రూఫ్ చేసి చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ డెఫినేషన్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ డెఫినేషన్ ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ, ఇక్కడ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మనకి ఏముంది? ఇప్పుడు ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ a power n into a power m into a power n ఈక్వల్స్ a power m ప్లస్ n. కాబట్టి ఈ పవర్ ఇక్కడ టీ కామన్ ఉంది కాబట్టి టీ కామన్ తీసి మైనస్ ఎస్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ అని మనం అనుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to infinity, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ కదా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ టీ అనే ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to infinity ఈ పవర్ మైనస్ ఎక్స్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇప్పుడు చూడండి, ఇదే ఈ ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. మనం అనుకున్న ప్రూఫ్ వచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ. మనం ఇక్కడ ఏమనుకున్నాం? ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అనుకున్నాం కదా. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి అదే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ మొత్తం ఏంటి? సేమ్, ఓన్లీ ఇక్కడ ఎక్స్ ఏ ఉన్న ప్లేస్లో ఎక్స్ వచ్చింది అంతే. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది, రైట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనం ఏమని రాసుకోవచ్చు? ఎస్ మైనస్ ఏ రాసుకోవచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాము మనం? ఎక్స్ మైనస్ ఏ కాబట్టి ఎస్ మైనస్ ఏ వచ్చింది. అంటే మనం ప్రూఫ్ అయినట్టే కదా. మన లాస్ట్కి ఏమొచ్చింది ఆన్సర్? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ వచ్చింది. మనది ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇది ప్రూఫ్. నెక్స్ట్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఈ ప్రాపర్టీ, అంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ క్వశ్చన్: లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t sin 4t ఈక్వల్స్ టు ఎంత? ఫస్ట్ మనకి ప్రాపర్టీలో ఏంటి? ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ఆఫ్ ఇది అయితే ఏమవుతుందని వచ్చింది మనకి? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అని అన్నారు. కానీ ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎస్ ఫైండ్ చేయాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎస్ ఫైండ్ చేయాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 4t ఏమవుతుంది మనకి? ఈ పవర్ 2t పక్కకు పెడదాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చేయాలి కాబట్టి ఫస్ట్ ఇది పక్కకు పెట్టి ఫస్ట్ సైన్ 4t అంటే ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 4/s² a/s² + a² అంటే 4/s² + 16. ఇది ఎఫ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎస్ మైనస్ ఏ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం. కాబట్టి 4/s ఉన్న ప్లేస్లో ఎస్ మైనస్ ఏ, ఇక్కడ ఏ ఏంటి? 2, కాబట్టి ఎస్ మైనస్ 2 హోల్² + 16. ఇంతే సొల్యూషన్. సేమ్ ఇదే. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఈ పవర్ మైనస్ 4t cos h2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం చేయాలి? cos h2tకి
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ చేయాలి. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 అయింది. ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. అల్టిమేట్ లాస్ట్కి ఎస్ మైనస్ ఏ రావాలి. ఎస్ మైనస్ ఏ అంటే ఎస్ ఉన్న ప్లేస్లో ఎస్ మైనస్ ఏ చేయాలి. ఎస్ మైనస్ 4 ఇక్కడ ఏంటి +4 ఎందుకు వచ్చింది చూడండి. ఇక్కడ ఆల్రెడీ -4 అని వాడు ఇండికేట్ చేశాడు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఎస్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ -4. ఇది సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ సైన్ స్క్వేర్ టీ. ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, ఎందుకంటే ఈ పవర్ టీ అనేది ఏటీ అనే ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఈ పవర్ టీ అలానే రాసుకుందాం. ఈ సైన్ స్క్వేర్ టీకి ఏదైనా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఉందా? లేదు. కాబట్టి దీన్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా పుట్టితే కన్వర్ట్ చేసుకోవాలి. సైన్ స్క్వేర్ టీకి ఫార్ములా ఏంటి? 1 - cos 2t/2. ఓకే, ఇప్పుడు దీన్ని మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఇంటూ ఇది, తర్వాత ఇది ఇంటూ ఇది చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ పవర్ టీ ఇంటూ 1/2 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ cos 2t/2. ఫస్ట్ ఏం చేద్దాం? ఈ కాన్స్టెంట్స్ ఉన్న టర్మ్ ముందు తీసుకొచ్చుకుందాం. అది ఏ ప్రాపర్టీ? లీనియారిటీ ప్రాపర్టీ. ఫస్ట్ కాన్స్టెంట్ బయటకు తీసుకొచ్చాం. 1/2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1/2 లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ టీ cos 2t. నెక్స్ట్ ఇప్పుడు 1/2 రాసాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ 1 అంటే ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరీలో ఏం చేస్తాం మనం? ఈ పవర్లో ఉన్నది ఫస్ట్ పక్కన పెట్టి మిగతా దాన్ని ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఏంటి? 1/s రాసుకుందాం ఇక్కడ మైనస్ 1/2. ఇప్పుడు కూడా అంతే, దీన్ని పక్కకు పెట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2tకి ఏంటి? s/s² ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఏంటి? 2 కాబట్టి 2 స్క్వేర్ 4 వచ్చింది. నెక్స్ట్ 1/s సేమ్ 1/2 ఉంది కాబట్టి కామన్ తీసినాం. 1/s మైనస్ s/s² ప్లస్ 4. దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. s ఇంటూ s² ప్లస్ 4, s² ప్లస్ 4 మైనస్ s². ఇది క్యాన్సిల్ అయినప్పుడు ఏమొస్తుంది మనకి? 4/s ఇంటూ s² ప్లస్ 4. ఇది ఏమొచ్చింది మనకి? 2/s ఇంటూ s² ప్లస్ 4. ఇదేంటి? ఎఫ్ ఆఫ్ ఎస్. లాస్ట్కి ఎఫ్ ఆఫ్ ఎస్ తెచ్చుకున్నాం మనం. ఓకే, ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏంటి మనకి? ఏంటి ఇందులో క్వశ్చన్లో? ఈ పవర్ టీ అంటే ఈ పవర్ 1t. ఏ వాల్యూ ఏంటి? 1. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది, ఎఫ్ మైనస్ ఏ చేయాలి కదా. ఎఫ్ మైనస్ ఏ చేయాలంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎస్. ఎస్ మైనస్ ఏ చేయాలి. ఏ ఈక్వల్స్ ఎంత ఇక్కడ? 1. కాబట్టి 2/s మైనస్ ఏ బ్రాకెట్ ఓపెన్, ఎస్ దగ్గర s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4. అంతే సొల్యూషన్. మనం ఫస్ట్ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎస్ తెచ్చుకున్న తర్వాత దాన్ని s మైనస్ ఏలో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. నెక్స్ట్ ఇంకో చిన్న ప్రాబ్లం చూస్తాం. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t 3 sin 4t మైనస్ 4 cos 4t. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? ఈ పవర్ 2tని ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t 3 sin 4t మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t 4 cos 4t. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేద్దాం అంటే మనకి కింద ఈజీ స్టెప్స్ వస్తాయి. ఇప్పుడు 3 అని, ఇప్పుడు దీనిలో కాన్స్టెంట్ ఏంటి? 3 కాబట్టి లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం అది ముందు లాప్లాస్లో అప్లై ఉండదు. దాని ముందు కాన్స్టెంట్ ముందు తీసుకొచ్చుకోవాలి. 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t sin 4t మైనస్ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది ముందు తీసుకొచ్చాం. 4 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t cos 4t. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వచ్చింది. ఈ పవర్ 80 ఉంటే అది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కదా. ఇప్పుడు దీన్ని వదిలేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 4t ఏంటిది? మనకి ఫార్ములా ఉంది. ఏంటి? a/s² ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే 4/s² ప్లస్ 4² 16 మైనస్ 4s²/s. ఇక్కడ కాస్ కదా, కాస్ ఫార్ములా ఏంటి? s²/s² ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే 4² 16. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. s² ప్లస్ 16 ఎల్సిఎం చేసినాం. సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్. ఇక్కడ చూడండి, ఎల్సిఎం చేసాం కదా. s² ప్లస్ 16 s² ప్లస్ 16 రాసుకున్నాం. 4 3s 12 మైనస్ 4s². ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. మన ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎస్ని ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ చేయాలి.
ఇక్కడ ఏ టర్మ్ ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ టర్మ్ ఏంటి మనకి ఇందులో 2 e పవర్ 2t అంటే 2 e పవర్ 8 అన్న 2 వస్తుంది, ఇక్కడ కూడా 2a. కాబట్టి a ఈక్వల్స్ టు 2. కాబట్టి s దగ్గర s మైనస్ ఏ చేయాలి. 12 మైనస్ 4 s మైనస్ 2 హోల్ స్క్వేర్ s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 అంతే సొల్యూషన్. ఈ s మైనస్ ఏ అనేది లాస్ట్కి అప్లై చేయాలి. ఫస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్కి అప్లై చేయాలి. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం గురించి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ షిఫ్టింగ్ థియరం గురించి చెప్తాను, ప్రూఫ్ అండ్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.